హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీ హైదరాబాదీ స్పెషల్ రెడ్ చికెన్. చికెన్తో ఎప్పుడు ఒకే విధంగా కర్రీని ప్రిపేర్ చేయకుండా ఇలా కాస్త వెరైటీగా ట్రై చేసి చూడండి. మీరు నార్మల్ రైస్తో కర్రీని సర్వ్ చేసుకున్న బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది మరి రెడ్ చికెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా కమ్మటి రెడ్ చికెన్ను ఎలా తయారు చేయాలో చూసిద్దామా? రెడ్ చికెన్ను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా చికెన్ను తీసుకోండి. నేను 500 గ్రామ్స్ వరకు చికెన్ను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న చికెన్లోనికి తగినంత కారాన్ని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1/2 కప్పు వరకు పెరుగు, అంటే గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 50 గ్రామ్స్ వరకు పెరుగును వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత 3 నుంచి 4 టమాటాలను తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని చికెన్లోకి యాడ్ చేసుకోండి. టమాటాల మిశ్రమం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్కి బదులుగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకున్న కర్రీ కలర్ మంచి రెడ్ కలర్లోకి వస్తుంది. చికెన్కి ఇలా మసాలాలన్నీ చక్కగా పట్టేలా బాగా కలిపిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. ఈ మసాలాలన్నీ చికెన్ చక్కగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా మారుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న పాన్ను పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి. మసాలాలు అంటే 2 బగారా ఆకులు, 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచి, 4 లవంగ, కొద్దిగా దాల్చిన చెక్క. మసాలాలతో పాటుగా 1 స్పూన్ వరకు జీలకర్ర, 4 నుంచి 6 వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని మసాలాలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసుకోండి. ఆనియన్ ముక్కలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. చికెన్ని వేసుకున్న తర్వాత పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి చికెన్లో వచ్చే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించండి. చికెన్ చక్కగా ఫ్రై అయి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ను వేసి చికెన్ మొత్తం కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. సాస్లన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి తగినట్టుగా కాస్త వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ మొత్తం కలిసేలా చికెన్ కర్రీని మరొకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వాటర్ కాస్త దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. చికెన్ కర్రీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకు, పొడవుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా రెడ్ చికెన్ రెడీ. ఇలా రెడీ అయిన చికెన్ని
ప్లెయిన్ రైస్తో సర్వ్ చేసుకున్న, బగారా రైస్తో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తోనే సర్వ్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెడ్ చికెన్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.